शाश्वत सुखदाई आनंदकारी योग है। सत्यम शिवम अति सुंदरम कल्याणकारी योग है। योग में आनंद है, योग महिमा अनंत है। योग में आनंद है, योग महिमा अनंत है। आओ योग करें। ఋషిగా మీరు ఎలాగ సాధన చేయొచ్చు, పరమార్థాన్ని అంటే వ్యవహార కార్యక్రమాల్లో కూడా పరమార్థాన్ని తీసుకొని వచ్చి మీ కర్మను, సాధారణ కర్మను శ్రేష్ఠ కర్మగా ఎలా మలుచుకోవచ్చు అనేది ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. కర్మలు త్యజించమని ఏ యోగం కూడా చెప్పదు. యోగస్య కర్మ కౌశల్య అన్నారు. యోగం అనేది కర్మలను కుశలంగాను శ్రేష్టంగాను మారుస్తుంది. అదేవిధంగా మనం ధ్యానంలో యోగంలో ఉంటూ ఒక కర్మ చేసేటప్పుడు అది రాంగ్ జరగబోయినా కూడా వెంటనే వితిన్ సెకండ్స్లో ఇది రాంగ్, ఇలా చేయకూడదని వెంటనే మంచి చేసే వైపుకు మనసు ప్రోత్సహిస్తుందన్నమాట. తప్పులు అనేవి జరగవు. ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఏం యోగం చేస్తున్నారంటే కూర్చున్నారు, అది ఒక పని, వింటున్నారు, చూస్తున్నారు, ఇంకొకటి ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. ఇదంతా కూడా యోగం. భార్యాభర్తల యొక్క సంబంధం కానీ, అన్నా చెల్లెల యొక్క సంబంధం కానివ్వండి, ఒక గురువుకి శిష్యుడికి ఉన్నటువంటి రిలేషన్ కానీ, ఇదంతా యోగం. కానీ రాజయోగం అంటే మన లోపల ఒక సోల్ ఉంది, దాన్నే ప్రాణం అంటాము, స్పిరిట్ అంటాము, జ్యోతి అంటాము. ఆ జ్యోతికి డైరెక్ట్ సుప్రీం సోల్, సుప్రీం ఎనర్జీ, సుప్రీం పవర్తో మన యొక్క ఈ బుద్ధి యోగాన్ని ఆ పరమాత్మతో జోడించడమే, భగవంతుడితో, గాడ్తో జోడించడమే దీన్నే రాజయోగం అంటారు. ఈ రాజయోగం ద్వారా మనకు మొట్టమొదట మన ఆలోచన స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది, ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. అలాగే ఫలానా వాళ్ళకు బాగా సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అంటారు. కానీ సిక్స్త్ సెన్స్ అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఈ డూప్లికేట్లోనే మాస్కులు పెట్టి మనం జీవిస్తున్నాం. కారు ఉన్నారు, డ్రైవర్ ఉన్నారు. నేను కారు అనే భ్రాంతిలో, బాడీ కాన్షియస్లో మనం వెళ్ళిపోతున్నాం. నేను దేహము, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ శరీరము, ఈ పోస్ట్ ఉన్నటువంటి నేను ఒక వాహనాన్ని అనుకుంటున్నాం. కానీ వాహనంలో డ్రైవర్ నేను. ఇప్పుడు ఒక్కసారి మీరు నేను అని అనుకోండి, ఎలా వస్తుంది మాట? నాది అనేది ఎలా వస్తుంది? ఏ మాట ఎక్కడి నుంచి వస్తుంది? నేను అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మీరు అనుకోండి, ఎక్సర్సైజ్. ఇది నేను అనండి, నాది అనండి. నేను, నాది. నాది అన్నది ఎలాగొస్తుంది? తేలిగ్గా ఉంది కదా, బరువుగా ఉందా? కానీ గుండె లోతులో నుండి వచ్చేది ఏది? నేను. మరి ఆ నేనెవరు? అన్నీ తెలుసుకుంటున్నాం. బయట ఏంటేంటి సమాచారం ఉంది, మొత్తం బాహ్య ప్రపంచం అంతా తెలుసుకుంటున్నాం. ఇంటర్నల్గా లోపల ఒక వరల్డ్ ఉంది, ఒక ప్రపంచం ఉంది, లోపలికి వెళ్ళడం లేదు. అందుకే ఒత్తిడికి మనం లోనవుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ రాజయోగం అనేది మన గురించి మనకు విపులంగా తెలియచేయడమే కాదు, ఈ సృష్టికర్త, ఈ ప్రకృతి ఉంది, ప్రకృతి పరమాత్మ, ఈ రెండు వస్తువులు ఈ సృష్టిని శాసిస్తూ ఉన్నాయి. క్రింద ప్రకృతి, పైన పరమాత్మ శాసిస్తున్నారు. కానీ ప్రకృతిని మనం ఏం చేసాం?